నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఈ కౌంటింగ్ కు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ లో మొత్తం 15 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్లలో లెక్కిస్తారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నిర్మించారు. ఈ కౌంటింగ్ కు సంబంధించి మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడే అవకాశం ఉంది. చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1 గంటకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కౌంటింగ్ లో ముందుగా చౌటుప్పల్ మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తరువాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కిస్తారు. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.